దివ్యకృప అంటే విశ్వాన్ని ఉనికిలోకి తీసుకుని వచ్చిన శక్తేనా, లేక అంతకన్నా తక్కువ స్థాయికి చెందిన శక్తా, లేక ఈథర్ వంటిదా, లేక అటువంటిది ఏదైనా మరొకటి ఉందా అని నీవడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను ఈ విధంగా చెప్పవచ్చు. అది కేవలం సృజనాత్మక శక్తే అయినట్లయితే ప్రళయానికి కారణం ఏదని చెప్పగలం? దానికి వేరే ఏదైనా శక్తి ఉందా? ఈ విధంగా రెండు శక్తులు కాని పనిచేస్తున్నాయా? నేనా విధంగా అనుకోను. నీవన్నట్లు దానిని సృజనాత్మక శక్తి అనే భావించినట్లయితే అప్పుడు మనం ప్రతిక్షణం పెరుగుతూనే ఉండాలి. అప్పుడు ఫలితం ఏమవుతుంది? మనం వివిధత్వంలోనే ఎల్లప్పుడూ ఉంటాం. ఏకత్వ భావమే మన దృష్టియందు ఏమాత్రం ఉండదు. దానిని అత్యున్నత విలువైనదిగాను, పరతత్వ సాధనకు ఎంతో ప్రయోజనకరమైనదిగాను నీవు తీసుకున్నట్లయితే నీకు కలిగే ఇబ్బందేమిటో నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ తన సామర్థ్యానికి, అర్హతకు అనుగుణంగా దాన్ని ఎంచుకోవడం నిశ్చయంగా జరుగుతుంది.